కానీ గొప్ప ఘనకార్యం చేస్తాడు. ఎప్పుడు చూడండి 370 క్యాన్సిల్ చేశాము అన్నాడు మోడీ గారు. ఇది అద్భుత రసం అండి కదండి. అది ఇప్పటిదాకా 72 ఏళ్ళు గడిచాయి మన దేశానికి, స్వాతంత్రం వచ్చింది. ఎవరికైనా ధైర్యం ఉంది, దమ్ము వచ్చిందండి ఎవరికైనా? ఇంకా ఎంతోమంది వచ్చారు పోయారు, ఎవరికి దమ్ము రాలేదు చూడండి. దమ్మున్నవాడు ఇది అద్భుతం. అమ్మో ఏమొస్తుందో, వీడేమనుకుంటాడో, అక్కడ ట్రంప్ గారు ఏమనుకుంటారో, ఈ పక్క దేశం వాడు ఏమంటాడో, ఆ పైన చైనా గారు ఏమంటాడో, ఇంకోటి ఏమంటే అనేవాడు అంతే చేయాలంటే చాలా టక్న చేసేవాడు. ఏం కనిపిస్తుంది దాంట్లో మనకి? వీరరసం కనిపిస్తుంది. ఇంత జరిగినా ఎక్కడ నోరెక్కట్లే చూడేవాడును. ఇది అద్భుత రసంగా కనిపిస్తుంది. తేలు కుట్టినటువంటి దొంగలాగా అటుపక్కవాడు ఇలాగే ఉంటుంటే లోపల తీసుకుంటున్నాడు వాడు. వాడు మాట్లాడగలిగినని వాడు మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టుగాను. ఆ పక్కన ఉండే అమెరికా గారు పెద్ద గారు వారు కూడా లోపల ఉండే పిసుకుంటున్నాడు. ఏమిటో పాపం ఆయనకి ఏం చేయాలో తోచట్లేదు. ఆ పైనుండి చైనా గాడికి ఏం చేయాలో తోచట్లేదు. ఆయనకి కూడా లోపల. ఇది అద్భుతం అండి. కానీ ఎక్కడ చూసినా శాంత రసం ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. ఇక పాకిస్తాన్ వాడిని చూద్దామా అంటే ఏమో వీడు ఇక్కడ దాకా వచ్చాడు, రేపు పొద్దున అక్కడ దాకా వస్తాడేమో అని వాళ్ళలో బీభత్స రసం ఉందండి. భయరసం. ఎప్పుడైనా తోక ఎత్తాడా కత్తిరించడానికి, బీభత్సాన్ని సృష్టించడానికి కూడా మనవాడు వెనకాడండి. అన్ని రసాలు మనకు కనిపిస్తే చూడండి. కానీ ఏమైనప్పటికీనండి మన భరతమాత యొక్క ముఖం మీద 72 ఏళ్ల తర్వాత ఒక శాంతరసం, హాస్యరసం, ప్రశాంతమైనటువంటి ఆనందరసం కనిపిస్తుంది కదండి.